ముందే బలంగా క్యూరింగ్ కాక అది కొంత టైం తీసుకొని అది కింద బేస్మెంట్ అవుతుందో అది కూలబడ్డది. మీరు అనాజాగ్రత్త వల్ల మేము మినిస్టర్గా హరీష్ రావు గారు ఆ రోజు ఎక్స్ మినిస్టర్, మీరు మినిస్టర్గా మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల డ్యామ్ కట్టేటప్పుడు దాన్ని మీరు ఏమంటారు ఇప్పుడు కుంగింది కూలిపోయింది. ఇప్పుడు మనమే ఉన్నాం, డాక్టర్లు చెప్తారు, ఏం చెప్తారు? నేను ఒక డాక్టర్ దగ్గర పోయినమ్మా, డాక్టర్ శ్రీవేణు అని గ్యాస్ట్రాలిక్ డాక్టర్, గ్యాస్ట్రాలిక్ డాక్టర్. అంటే దీనికి కొంత లింక్ అవుతుంది, కొంత అర్థమయ్యేటట్టు చెప్తున్నా, జర రిలేటెడ్ అనమాట. ఇప్పుడు డ్యాము బాడీ ఒకటే కదా, అంతే కదా, అది మిషనే, మనది కూడా మిషనే కదా, కడుపులో ఉన్నది. నేను మొన్న డాక్టర్ దగ్గర పోయినా, డాక్టర్ సాబ్ ఈ రాత్రి పూట నిద్ర పడతలేదు, ఇన్ని రోజులు చాలా యాక్టివ్గా ఉన్నా, మరి మంచిగా భోజనం చేస్తుంటే, మంచిగా నాన్ వెజ్ పేరుని బాగా తింటున్నా మంచిగా ఉన్నా, నాకు ఇబ్బంది అనిపించలేదు. ఏంటి ఈ మధ్యలో ఈ ప్రాబ్లం అని అడిగిన, ఎట్లా తింటున్నారు అని అడిగిండు. ఏం మార్నింగ్ పొద్దున్న టిఫిన్ ఓకే, మధ్యాహ్నం తింటున్నా, రాత్రి కొంత నాన్ వెజ్ బాగా తింటున్నా, ఊరుకోడి తింటున్నా, రాత్రి మంచిగా ఒక కోడి తింటున్నా అని చెప్పిన. ఆయన అన్నాడు, అది ఎట్లా సార్, మీరు డాక్టర్ సాబ్ చెప్పాడు, మీరు ఒకటేసారి కోడి తింటే ఎట్లా రాత్రిపూట అని అన్నాడు. ఆయన అన్నాడు ఇట్లా కొంత తినుండి రాత్రి కొంత కడుపు ఖాళీ పెట్టుండి, ఆ తిన్నది అరగాలి కదా, అది అరిగినాక మళ్ళీ కొంత తినుండి, అట్లయితే మీ బాడీ సేఫ్టీ ఉంటుంది అన్నాడు ఆయన. అట్లయితే మీ బాడీ సేఫ్టీ ఉంటుంది, మీరు సేఫ్టీగా ఉంటారు. ఈ కోడి దొరికింది కానీ కోడి ఒకటేసారి తింటే ఎట్లా సార్ అని డాక్టర్ శ్రీవేణు అనేసిన్నాను. అమ్మ ఇది ఇంత ఉందా డాక్టర్ సాబ్, ఇంతే ఇది, అట్లా కొంత నువ్వు కూడా కొన్ని నీళ్లు నింపుంటే నువ్వేం చేసావు, నేను ఒకటేసారి కోడి తిన్నట్టు నువ్వు ఒకటేసారి నీళ్ళు వదిలేసినావు కదా, అదే కదా. ఇప్పుడు నాకెట్లా ప్రాబ్లం ఏందో మేడిగడ్డ ప్రాబ్లం అదే, సేమ్ ప్రాబ్లం అదే. ఆడనేమో హరీష్ రావు చేసిన ప్రాబ్లం, ఈడనేమో నాది నేను చేసుకున్న ప్రాబ్లం, తేడా గంతే. ఇక నువ్వు అంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రాయన, నువ్వు ఇదంతా నువ్వు చేసిన కథకు ఇప్పుడు నేను కోడిని బాగా తిని నేను రేవంత్ రెడ్డి తిడితే మేము లెక్క అది అంతది. ఇప్పుడు ఆయన కూడా కథ అట్లా ఉంది ఇప్పుడు ఆయనది కదా. అరే నువ్వు ఎగ్జామ్ నీళ్ళెందుకు నింపినవు అట్లా, అది సేమ్ అంతే. ఇది ప్రజలు ఆలోచన చేయండి, ఇది డబ్బా అతంది కాదు, ప్రజల డబ్బు, సొంత పైసా కష్టార్జితం పైసా ఉంటే హరీష్ రావుది. ఇప్పుడు మనం రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకొని చిన్న వాటర్ కొడతాం కదా, ఏమంటారు అని క్యూరింగ్, మన ఇల్లు కాబట్టి మనకంత ఫికర్ ఉంటుంది. మంది సొమ్ముతో నేను ఇల్లు కడితే ఉంటుంది ఆ ఫికర్. ఈ హరీష్ రావు చేసిన కథ ఇది. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, పొద్దున్న లేస్తే రాత్రి దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటూ మాకు రావాం నేను తిట్టడానికి. నువ్వు ఇప్పుడు ఒకటేగా ఈయనకి ఏం పడ్డదంటే ఇక 2.5 ఏళ్ళు లేదు, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఈ మధ్యలో అక్కడక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటుండు కదా సభలలో, ఇంకా 5 ఏళ్ళు నేనే ఉంటా అంటుండు కదా. ఈసారి 5 ఏళ్ళు ఎట్లో తట్టుకున్నాము, మళ్ళీ 5 ఏళ్ళు అంటున్నాడు. ఇదంతా ఏంది, ఎటు పోవాలి మేము అనేది పట్టుకొని ఈ కాళేశ్వరం మేడిగడ్డ పట్టుకొని తిరుగుతున్నట్టుగా నాకు కనబడుతున్నది. అంతేగా ఏదో బదలా చల్లాలి, అంత బురద తలుకుంటూ పోవాలి. ఇది తెలంగాణ ప్రజలు కొంత
ఆలోచన చేయండి. వీళ్ళు సరే దొంగ మాటలు, దొంగ లెక్కలు, దొంగ ముచ్చట్లు, దొంగ డైలాగులు చెప్పుట్ల కేసీఆర్ ఫ్యామిలీ ఎక్స్పర్ట్. వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. కాబట్టి తెలంగాణ ప్రజలారా, హరీష్ రావును కానీ హరీష్ రావు కుటుంబం ఎవరు మాట్లాడినా ఆ మాటలు నమ్మకండి. డ్యామ్ కట్టింది కాంగ్రెస్ కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఉత్తమ్ రెడ్డి కాదు, వాళ్ళు వాళ్ళే కట్టిర్రు. ప్రతిదానికి జవాబుదారు, బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఈ కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన ఈ హరీష్ రావు ఏదైతే రోజు టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని చేస్తున్నాడు, దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. దీని మీద నీ దొంగ మాటలు, దొంగ ప్రచారం ఆపకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నిన్ను ఎప్పటికప్పుడు నిలదీస్తాము. అలా వెనక్కి పోయే ప్రసక్తి లేదు.